కేసుల్లో పట్టుబడ్డ 118 లీటర్ల అక్రమ కర్ణాటక మద్యం ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. కోసిగి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యంను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఉత్తర్వుల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ధ్వంసం చేసినట్లు కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 118.17 లీటర్ల మద్యంను పంచాయతీదారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ధ్వంసం చేసిన మద్యం విలువ 62,120 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసిగి ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. కోసమా సంచిలో ఇచ్చాము.